ఒరే అన్నా ఇప్పుడు ఏమన్నా మాత్రలు ఉంటాయి కదా, ఏనా ఏదో ఒక మాత్రలు రా, అవి ఏమన్నా టైం అయిపోయి ఉంటే తింటే ఏమన్నా తిక్కగా ఉంటారా? కొంచెం హార్మోన్స్ చేంజ్ చేసే వల్ల తిక్కగా మాట్లాడతారన్నా. సరే సరే ఓకే, సర్లే కెమెరా ఆన్ చేయి. ఏదో ఒకటి వచ్చింది అన్న మన పార్టీ డ్యామేజ్ అయ్యేట్టుగా ఆన్ చేసావా? ఓకే అన్న, రెడీ. జగనన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. సరే, ఆ కీలకమైన వ్యాఖ్యలు ఏంది, ఎందుకోసం చేయాల్సి వచ్చింది ఏంది? మన అన్న చాలా మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత అమాయకుడు, ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి, ఎంత సౌమ్యుడు. ఏమన్నా తెలిసి ఆ పాపము తెలియని బిడ్డను పసిగుడ్డును పట్టుకొని మీరు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. సరే, అన్న ఏం మాట్లాడినాడో ఒకసారి చూద్దాం. వివేక మరణంపై జగన్ కీలక వ్యాఖ్యలు, ఏం వ్యాఖ్యలు చేశాడో చూద్దాం ఒకసారి. సరే, ఆ వ్యాఖ్యలు ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖానీ ఏందో ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు అన్న ముఖ్యమంత్రి అయ్యేదానికి చేశాడు, అది వేరే విషయము. సరే ఓకే, మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనక ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు. వాడిని చంద్రబాబు అతని ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నారు అని ఆరోపించారు మన జగనన్న. ఇప్పుడు నేనేం చెప్తానంటే, జగనన్నకు ఏమీ తెలియదు, నోట్లో ఏలు పెట్టినా కొరకొర. అదేవిధంగా రాజారెడ్డి తాత మరణానికి జగనన్నకు ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా చూస్తే ఆ రోజు పెద్ద ఆయన మహానేత, సరే అవన్నీ ఎందుకులే మనకినే, మనం అవన్నీ మాట్లాడకూడదు. ఇప్పుడు మన అన్న కోసం మనం వివేకానందరెడ్డి సార్ గురించే మాట్లాడాలా. జగనన్నకో ఒకరో దమాకుంటే, అన్న నీకే చెప్తున్నా, మనం ఎన్నో డ్రామాలు చేసాం, ఎన్నో యాక్టింగ్లు చేసాం, ఎన్నో కథలు చేసాం, ఎన్నో ఇది చేసాం. అప్పుడు మనం ఏం చెప్పినామంటే, సిఐడి మీద మాకు నమ్మకం లేదు, మేము అధికారంలోకి వచ్చే సిబిఐకి ఇచ్చామన్నాం. మరి సిబిఐకి ఆ కేసు బానీకుంటా ఆపినాం. ఆమె సునీతారెడ్డి ఏమో చెప్పులు అరిగిపోయేదాకా కోర్టుల చుట్టూ తిరిగింది, ఢిల్లీకు ఇంటికి తిరిగింది. అదేవిధంగా చూస్తే మరి మనం అంత ఏడిపించి అంత ఇది చేసేదాని బదులు ఎవడైతే వివేకానందరెడ్డి సార్ గారి హత్య కేసులో ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయించే పోలా ఒక దెబ్బతో పోయిండు. మనకు 11 ఎందుకు వచ్చాం, బ్రహ్మాండంగా మనమే అధికారంలో ఉండు ఇప్పుడు కూడా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఇంకొక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఏంటంటే, వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అక్కడ ఎవరైతే స్పాట్లో ఉండుంటారో, లేదంటే ఎవరైతే ఫస్ట్ అక్కడికి చేరుకొని ఉంటారో, ఆడ జరిగినటువంటి ఆ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నిటిలోనూ పాలు పంచుకున్నవాడు, ఏలు పెట్టినోడు ఒక్కొక్కడిగా మరణమై ఒక్కొక్కడిగా వెళ్ళిపోతా ఉన్నారు రాజారెడ్డి కాడికి. ఎందుకు పోతారు, ఎట్టపోతారు, ఏం పని, ఎవడన్నా చేయించినాడా? మరి డ్రైవరు పోయినాడు. మరి ఆ రోజు ఏదైతే ఉండదో, మనం ఏ లంగా పని ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్గా మనం ఫ్లైట్ వేసుకొని పోయే, మనం స్పెషల్ ఫ్లైట్లో పోయేవాళ్ళం కడపకు. మరి ఆ రోజు చిన్న మరణం అని చెప్పి మనం తెలుసుకొని కూడా రోడ్డు మార్గంలో పోయినాము. ఆ రోడ్డు మార్గంలో నీ కారు తోలినటువంటి డ్రైవర్ కూడా హత్యకు కాదు చనిపోయినాడు. ఎట్ట చనిపోయినాడు? మరి అదేవిధంగా చూసుకుంటే కుట్లేసినోడు పోయినాడు, కుట్లేసి దారం ఇచ్చినోడు పోయినాడు, కుట్లేసి దానికి ఇచ్చిన సూది ఇచ్చినోడు పోయినాడు. అవినాష్ రెడ్డి అభిషేక్ ఎవరు ఆ పిల్లోడు పేరా? ఏదో పిల్లోడు. ఆ పిల్లోడు పాపం పసిగుడ్డు డాక్టరు డెంగ్యూ జ్వరంతో పోయినాడంటే ఇంకా భారతదేశంలో డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళల్లా చావాల్సిందే కదా. మరి ఇంక అంతమంది వచ్చుంటే ఇంకెంతమంది పోయిండో మన దేశంలో. మరి ఇటాటివన్నీ కూడా ఉన్నాయి. మరి ఇంకా వాచ్మెన్ రంగన్న ఉన్నాడు, ఆయన ఎందుకు పోయినాడో తెలీదు. సో నేనేం చెప్తానంటే, ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మరి ఏమన్నా వాటిని ఏమన్నా బయటికి తీసి ఏమన్నా వివేకా సార్ ఆడున్నా కూడా ఆయన ఆత్మశాంతి చేకూర్చాలా మేము కూటమి ప్రభుత్వం అని చెప్పి ఏమన్నా అన్నీ లాగినారనుకో, పతంగ లాగినట్టుగా. మరి తీగ లాగితే దొంగ కదిలినట్టు మనీ ఏడన్నా కదులుతాయని ఏమన్నా వ్యాఖ్యలు ఏమన్నా చేస్తున్నాడా? మరి అందరూ తెలిసినప్పుడు మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం పెరిగి కట్ల కట్టినాం? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంద్రబాబు నాయుడు ప్రేరేపించారు, వాళ్ళ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తుందన్నావు. మరి వ్యవస్థలు మన మీద ఉన్నాయి. మరి దొంగ కేసులు పెట్టి లోపల దొబ్బిన వాళ్ళము, మరి అన్నీ తెలిసినోడివి నువ్వు, అన్నీ తెలుసు మా కడప జిల్లా ప్రజలకు అన్నావు. మరి వాళ్ళని ఎందుకైతే నువ్వు బయట పెట్టినావు? ఆ ప్రజలకు అందరికీ తెలిసినప్పుడు ఎవరినో ప్రజల్లోకి పోయి నువ్వు అడుగుండొచ్చు కదా, వివేకం సార్ని ఎవరు చంపినారని.
ఎందుకు ఇట్టా టవులే మాట్లాడి ఊరికే లేనిపోనిదంతా మనం నెత్తినేసుకునేది? ఇటువంటి వ్యాఖ్యలతో మనకేమన్నా ఇదేమన్నా అవుతుందా? మనకేమన్నా ప్లస్ వస్తుందా? మనకేమన్నా మైలేజ్ వస్తుందా? పోనీ ఏం మైలేజ్ రాదు. ఇంకా అవులే కానీ చూసేట్టు చూస్తారు. సో మనం యాక్టింగ్ నటన రక్తి కట్టించేది అయిపోయింది. ప్రజలు నమ్మినారు. అదొక చాప్టర్ అది. ఇంకా మనం ఏదన్నా కొత్త దాంట్లోకి పోవాలా, కొత్త అవతారం ఎత్తాలా, కొత్త రోడ్డు చూసుకోవాలా, కొత్తగా మళ్ళీ జేసీబీలు రమ్మనాలా, కొత్తగా మళ్ళీ కదిరికి పంపించాలా. అదే ఆయుధమే 10 లక్షం పని చేస్తుందంటే పని చేయదు. ఆయుధాలు కూడా మార్చాల్సి వస్తుంది. ఆయుధాలు మార్చాలా, మనసుల్ని మార్చాలా, డ్రైవర్లని మార్చాలా, మనకి ఎవడైతే వార్తలు చేరువేస్తా ఉంటాడో బ్రోకరేజం చేసేవాడు వాళ్ళను మార్చాలా. అందరినీ మార్చుకొని ముందుకు పోయినామంటే ఏదన్నా రాబోయే రోజుల్లో ప్రస్తుతానికంటే కష్టము. 11 నుంచి మనం లెగాలంటే చాలా టైమే పడుతుంది. చంపినారంట, వాళ్ళు అందరికీ తెలుసంట, మళ్ళా చెల్లెమ్మల్ని అందరినీ ప్రేరేపించి పంపించినారంట. మరి నువ్వు నీతిగా జాతిగా మనం చేసి ఉంటే వాళ్ళకి ఎందుకు ఈరోజు ఈ కష్టాలు వచ్చాయి? ఒరే సొంత అన్నయ్యనే మనకు మంచి చేశాడరా అని వాళ్ళు అనుకుంటారు కదా. సో రాష్ట్ర ప్రజలారా, నేనేం తెలియజేస్తానంటే ఫైనల్గా ఎవరు చేసినారు, ఏం చేశారు అనేది పక్కా అందరికీ తెలుసని అన్న అంటున్నాడు. కానీ అన్నకు తెలియదా లేదా అన్నకు తెలుసా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈరోజు ఎప్పుడు రాకూడదు ఇలాంటి ఒక రోజు అని చెప్పి అయితే అనుకున్నాను నేను. సరే, ఆ రోజు ఏంది విషయం అనుకుంటే, మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు రజనీ ఆంటీ గారి మరిది గోపి అరెస్ట్ అవ్వడం ఒక కలకలం అనే చెప్పాలి మన వైసీపీ పార్టీలో. ఎందుకంటే గోపి అధికారంలో ఉన్నప్పుడు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రజనీ గారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు, ఏ విధంగా ఎస్టీ ఎస్సీ మైనారిటీల భూములు ఏ విధంగా అక్రమంగా దొబ్బేశాడు. అదేవిధంగా చూస్తే రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా గోల్మాల్, ఆ శాఖలో ఏ విధంగా గోల్మాల్ జరిగింది ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఏంది పరిస్థితి అంటే, గోపి గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్ ఏడ్రా గచ్చిబౌలిలో ఉన్నాడు. ఆయన పాపం అంటే అవినీతి సొమ్మంతా తిని కొద్దిగా లావు అయి ఉన్నాడు. కొద్దిగా లావుగా ఉన్నాడని జిమ్ముకు పోయి జిమ్ చేసుకొని, అదేంద్రా డ్యాన్సా, జుంబా డ్యాన్స్ అంట. జుంబా డ్యాన్స్ కూడా వేసి కొద్దిగా చెమటలు గార్చుకొని వస్తా ఉన్నాడు. వచ్చేటప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నేనేం చెప్తానంటే ఆ పోలీసులకు, మా ఓడు ఒకరోజు స్నానం చేసి వచ్చేదాకా అన్న టైం ఇవ్వకూడదా? ఆ చెమటంతా ఆ ఎట్ట వాసన వచ్చాది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన పార్టీలో నేను గతం నుంచి చెప్తానే ఉండా, మనం అధికారంలో ఉన్న నాటి నుంచి చెప్తున్నా. ఏమని, అయ్యా గోపి నువ్వు అవినీతి చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఎప్పుడు మనం అధికారంలో ఉన్నాము, మన జగనన్నే ఎప్పుడు అధికారంలో ఉంటాడని అనుకోవడం మన భ్రమ. మన చిలకలూరుపేట మన రజనీ ఆంటీ గారే ఎప్పుడు ఆమె మంత్రిగా ఉంటుంది, చిలకలూరుపేటకు ఆమె ఎప్పుడు శాసనసభ్యులుగా ఉంటుందని చెప్పి అనుకోవడం మన భ్రమయ్యా. మనం చేయొద్దయ్యా ఈ మాదిరా అని 100 సార్లు నేను నా వీడియో రూపంగా చెప్పిన. అదేవిధంగా ఆ గోపికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళకు ఫోన్ కూడా చేసి చెప్పిన. ఇప్పుడు ఈరోజు మరి ఇదే గోపి ఈ రజనీ చేయమనంటే నేనేమన్నా చేసినానా? లేదు, మిల్లెట్ రెడ్డి అండదండలతో నేను ఈ విధంగా అవినీతి చేశాను, మిల్లెట్ రెడ్డి దగ్గరుండి ఇవన్నీ చేయించినాడు, మిల్లెట్ రెడ్డికి వాటా ఉన్నది, నేను సంపాదించిన దాంట్లో జగనన్నకు వాటా ఉన్నది అని చెప్పి గోపిగా చెబితే, మరి రజనీ బయట ఉంటుందా? మరే విధంగా మిల్లెట్ రెడ్డి బయట ఉంటాడా? అన్నంటే ఒక్క 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు, ఏం కాదు. మళ్ళా అవసరమైతే పోతాడు వచ్చాడు, అదేం పెద్ద విషయం ఏం కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ విధంగా అవినీతి చేసాం. ఒక కస్సర్ రోడ్ కాడనే ఇది ఏదో స్టోన్ క్రస్సర్ రోడ్ దగ్గరనే 2 కోట్ల 20 లక్షలు ఎంతో పైగానే తీసుకున్నారు. వాళ్ళు మనం అధికారంలో ఉన్నామని మనం అయితే బెదిరించినాము. వాళ్ళు బెదిరించినప్పుడు వాళ్ళు కామ్గా ఉన్నారు. అదేవిధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన, మరి ఎంతమందిని ఇది చేస్తున్నారు? మరి మన పార్టీలో ఉండే వాళ్ళేమో కొంతమంది బయటికి రారు, కొంతమంది బయటకు వచ్చే వాళ్ళేమో ఇంకొక రకంగా మాట్లాడుతుంది, మరి కొంతమందినేమో మన పార్టీ నుంచి మనమే సస్పెండ్ చేసి ఇట్లా అవినీతి చేసే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కానీ అరెస్ట్ చేసి పార్టీని ఎవరు నడిపించాలా? ఇప్పుడు
సరే మనం అవినీతి చేసాము, అక్రమంగా సంపాదించినాము, ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా లూటీ చేసినాము అందరికీ తెలుసు. అదే మనమేం కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు. మనం కొత్తగా చెప్పి మనం అదే విధంగా వాయమ్మ ఇంకేందిలే అదే అవన్నీ కాదు. కానీ నీ గోపిని అరెస్ట్ చేయడం వల్ల నిజాలు బయటపడితే ఎవరైతే మన పార్టీలో పెద్ద తలకాయ ఉన్నాదో ఆ పెద్ద తలకాయ బయటికి రాకుండా ఉంటే చాలని చెప్పి నా బాధ తప్ప, ఏదో ఆ పెద్ద తలకాయ బయటకు వస్తే మళ్ళీ మిలిటరీ వస్తే ఇంకొకడు వస్తే ఏంది పరిస్థితి అనేది నా యొక్క బాధ, అదే ఆవేదన తప్ప. రజనీ గారు బయట ఉండాలా, రజనీ ఆంటీ బయట ఉండి యువతకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలా, యువతను మంచి మార్గంలో నడపాలా, మన పార్టీకు బాగా సహాయపడాలా అని చెప్పి నేనైతే కోరుకుంటా ఉండా. గోపి బీనుపాట ఏం పక్క ఏం కాదు, మళ్ళా వచ్చాడు బయటికి కొద్ది రోజుల్లో. రజనీ గారు బయట ఉంటే చాలని చెప్పి నేనైతే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ గోపి అరెస్టుపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.